హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎలా చేస్తాం, ట్రేడింగ్ ఎలా చేస్తాం. సో బేసికల్లీ మనకి చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్లో ట్రేడింగ్ చేసినప్పుడు. సో నా సజెషన్ డెడికేటెడ్గా ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్ మనం ప్రీమియం తీసుకోవాలి. ఈ బ్రోకర్ చార్ట్స్ మీద ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే అంటే మనం ఏదైతే స్ట్రాటజీస్ చూస్తామో ఇక్కడ వేస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట మనకి. సో కొన్ని స్ట్రాటజీస్ ఆటోమేటికలీ వీడియో ఇచ్చేస్తాడు. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కొన్ని మనం కొత్త ఇండికేటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. స్క్రీన్లో పెట్టగానే ఇండికేటర్స్ అలాగే ఉంటాయి, ప్రతిసారి యాడ్ చేసుకోకర్లేదు. లైన్స్ గీసుకుని ఆటోమేటికల్లీ అట్లా ఉంటాయి, ఊరికే గీసుకోకర్లేదు మన లైన్స్ అనేవి. సో అలా అనమాట. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక ఇది తీసుకున్నాను, ఇండెక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది. సో ఇప్పుడు ఒక చార్ట్ ఓపెన్ చేయాలి మనకి, ఏదైనా చార్ట్. సో ఒక స్టాక్ ఓపెన్ చేస్తాను నేను, ఈజీగా ఉంటుంది. సో ఈ స్టాక్లో మనం ఏదైనా స్టాక్ తీసుకోవచ్చు ట్రేడింగ్కి. సో మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే ఇండికేటర్స్ ఏం వాడద్దు, మనకి ఏ ఇండికేటర్స్ కూడా వాడద్దు. ఓన్లీ మనం లైన్సే వాడాలి, లైన్సే గీసుకోవాలి. లైన్స్ ఎలా గీయాలనే చూపిస్తాను. సో బేసికలీ ఇండికేటర్స్ అస్సలు వాడద్దు, మనము లైన్స్ గీసుకోవాలి. లైన్స్ అనేవి లెవెల్స్ అంటారు, బేసికలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అంటారు. సో బేసికలీ మనం మంత్ తీసుకోవాలి, ఆర్ వీక్లీ, డే ఫ్రేమ్, ఇట్లా ఏమైనా తీసుకొని మనం ఒక టైప్ ఆఫ్ లైన్స్ గీసుకోవచ్చు. ఆ లైన్స్ తీసుకొని ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సో ఇది మంత్లీ లెవెల్. ఓకే, మంత్లీలో నేను ఇలా గీసుకుంటాను. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాను, అంటే ఇది బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఇట్లా. సో అదొకటి. ఇప్పుడు డే టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్దాము. సో ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ గీసుకుంటాను. ఇక్కడ ఒక లైన్స్ గీసుకో, అంటే లైన్స్ మన ఇష్టం, ఎట్లయినా గీసుకోవచ్చు, ఇట్లా అని కాదు. బట్ ఏంటంటే మీకు ఎట్లా అర్థమవుతుందంటే, ఇప్పుడు మంత్లీలో నేను ఎలా గీసానంటే జస్ట్ ఇప్పుడు ఈ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక జోన్, ఈ జోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది. ఇది బ్రేక్ అయినాక ఒక జోన్ కింద, ఒక దీని లో ఒక జోన్, హై ఒక జోన్ క్రియేట్ చేశాను. అండ్ సిమిలర్లీ వీక్లో కూడా నాకు మళ్ళీ అట్లా కనిపించలేదు. సో ఇక్కడ ఇక్కడ ఈ జోన్లోనే ఇంకా తిరుగుతుంది. సో ఈ జోన్ ఒకటి గీసాను నేను బేసికల్లీ. సో నెక్స్ట్ డే టైం ఫ్రేము మోస్ట్లీ సరిపోతుంది. సో ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది. ఓకే, యా. సో నెక్స్ట్ ఇదంతా గీసినాక మనం 1 minute టైం ఫ్రేమ్లో వచ్చేసేయాలి బేసికల్లీ. ఎస్, సో ఇది 1 minute టైం ఫ్రేము. బేసికల్లీ మనం ఎప్పుడైతే లైన్స్ గీసుకుంటామో ఈ లైన్స్ దగ్గర వచ్చినప్పుడే మనం యాక్షన్ తీసుకోవాలి బేసికల్లీ. అంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా గెస్ చేసి ట్రేడింగ్ చేయాలి మనకి. ఇప్పుడు నాకు లెవెల్స్ గీసుకున్నవి ఏవి మ్యాచ్ అవ్వట్లేదు, అంటే దగ్గర లేవు. సో బేసికల్లీ ఏంటంటే అప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ట్రేడింగ్ ఎలా ఎలా చేయాలనేది టెక్నికల్ అనాలిసిస్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడుతుంది, గ్రీన్ పడితే బై అని, రెడ్ పడితే సెల్ అని. ఓకే, ఇప్పుడు గ్రీన్ పడ్డది, ఈ గ్రీన్ పడి నేను ఇక్కడ బై చేశాను. బై చేసి మనము ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం గీసుకున్న లెవెల్ వరకు వెళ్తుంది అని అనుకోవాలి, లేదా మనకి గీసుకున్న లెవెల్ వరకు కిందగానే అని వెళ్తుంది అని ఒక గెస్ చేయాలి. అంటే గ్రీన్ పడుతుందంటే పైకి వెళ్తుందని, వెళ్తే మన లైన్ వరకు వెళ్తుందని. అండ్ రెడ్ పడితే కిందికి వెళ్తుంది, మన లైన్ వరకు వెళ్తుందని మన ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది పైకి వెళ్ళింది, మనకి పైకి వెళ్తుందని, కానీ మన లెవెల్ వరకు అయితే టచ్ కాలేదు బేసికల్లీ. ఓకే, సో అన్నిసార్లు మన లెవెల్ వెళ్ళి టచ్ అవుతుందని గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ మనం బై చేసాము, బై చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాండిల్స్ పడ్డాక డిసైడ్ అవ్వచ్చు, గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి పైకి వెళ్తుంది. సో ఇక్కడ బై చేస్తాం, సడన్గా రెడ్ క్యాండిల్స్ పడుతుంది. అప్పుడు ఇమీడియట్గా మన డెసిషన్ అనేది సైకలాజికల్ చాలా డిస్టర్బ్ అవుతుంది 1 minute టైం ఫ్రేమ్లో కానీ ట్రేడింగ్లో ఏ టైం ఫ్రేమ్ అయినా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రీన్ పడ్డది కాబట్టి మార్కెట్ అనేది ట్రాప్ చేస్తూ ఉంటుంది, పైకి వెళ్తుంది కిందికి వెళ్తే పైకి వెళ్తే కిందికి. మన
కానీ మన డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పైకి వెళ్తుంది, కింద పడ్డది, కానీ ఈ జోన్ ఏదైతే బ్రేక్ కాలేదు. సో అంత ఈ జోన్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ కింద బ్రేక్ అయ్యేంత వరకు మనం డెసిషన్ తీసుకోకూడదు బేసికల్లీ. ఓకే, అంతే బ్రేక్ అయ్యి కింద 2 రెడ్ క్యాన్స్ పడితే కానీ మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి, సో ఇక్కడ బై చేసాము, ఇక్కడ రెడ్ వరకు వచ్చింది. మామూలుగా అయితే అందరూ సెల్ చేసేస్తారు, మనం హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంతవరకు పైకి వెళ్ళింది. సో బేసికలీ అలా ఉంటుంది అనమాట. సో ఇంకా కొన్ని మనకి టూల్స్ ఉంటాయి. ఇప్పుడు బై చేశాను, ఇక్కడ బై చేసి నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఒకవేళ లాస్ వస్తుంది, ఒకవేళ ఇక కిందికి వెళ్తుంది, ఇక నేను అనుకున్న దానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనము ఆల్రెడీ కొనేటప్పుడు డిసైడ్ కావాలి, ఇక్కడ దీని కింద మనకి ఈ కింద వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ కింద పడుతుంది అనుకోండి రెడ్ క్యాండిల్స్, అప్పుడు బ్రేక్ చేయాలి. కానీ ఇక్కడ చూసారంటే ఈ గ్రీన్ క్యాండిల్ పడుతుంది, గ్రీన్ క్యాండిల్ వెళ్తుంది, పైకి పడ్డది, మనం బై చేసాం. ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ వరకు రాలేదు, ఇక్కడ వస్తేనే మనం స్టాక్లోంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అంటే స్టాప్ లాస్ అని ఉంటుంది, హిట్ అయినాక ఎగ్జిట్ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది చూసారా. మన టార్గెట్ ఎంతైనా పెట్టుకోవచ్చు బేసికలీ, మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ ఇక్కడ వరకు వెళ్తాను కానీ చెప్తున్నాను. మనకి బేసికలీ పివట్ లైన్స్ అని ఉంటాయి, అవి యాడ్ చేసుకోవాలి. పివట్ లైన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి బేసికలీ. ఎగ్జాంపుల్ మనకి పివట్స్ అని ఉంటాయి మనకి, సో పివర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట, ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఇక్కడ ఎంటర్ అయినాక ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే ఐడియా ఉంటుంది అనమాట బేసికల్లీ. ఇప్పుడు చూసారంటే నేను పివర్డ్స్ అనేది ఒక ఇండికేటర్ వేసాను. ఓకే, పివట్ అనే ఇండికేటర్ కన్నా మోర్ దాన్ ఒక లైన్స్ అని అనుకోవచ్చు. పివట్స్ ఎట్లా ఉంటాయంటే మధ్యలో పి అని వచ్చి ఒక పివట్ వస్తుంది, పైన R1 R2 R3 రెసిస్టెంట్ 1 రెసిస్టెంట్ 2 రెసిస్టెంట్ 3 అని వస్తుంది. పీ కింద S1 S2 S3 అట్లా పోతూ ఉంటాయి అన్నమాట. సపోర్ట్ 1 సపోర్ట్ 2 అట్లా వస్తాయి అనమాట. బేసికలీ ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడితే ఎంటర్ అయ్యాను. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ పడితే ఇది తీసేస్తాను, గ్రీన్ క్యాండిల్ పడితే నేను పైకి వెళ్తుంది, నేను ఎంటర్ అయ్యాను. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ లైన్స్ అనేవి ఉంటూ ఉంటాయో మనకి రెసిస్టెంట్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అంటే గోడకి ఒక బంతి కొడితే అక్కడ అంటే బ్యాక్ వచ్చేస్తుంది. అదే అక్కడ గోడ లేకపోతే ఎంత పైకైనా ఆర్ ఎంత కిందికైనా వెళ్తుంది అనమాట. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక R1 అని వచ్చింది, ఇక్కడ నేను గ్రీన్ వచ్చిందని బై చేశాను, కానీ రెడ్ పడ్డది. ఇది ఒక గోడలాగా ఫామ్ అయ్యి కొంతవరకు, కానీ అన్నిసార్లు గోడ బంతి కొద్ది రివర్స్ అవుతుందా అంటే చెప్పలేము మనం. ఓకే, ఇప్పుడు ఈ కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఒక బై అని ఎంటర్ అయితే అయ్యాము స్టాక్లో, ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే ఇంకో గోడ అనమాట, ఇంకో రెసిస్టెన్స్. ఓకే, ఇదొకటి. సో అట్లా మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇది పివట్ అంటారు, దీన్ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి మనము. సో సిమిలర్గా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం దీంట్లోనే. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్, ఇంకో రెడ్. నేనేమనుకుంటానంటే సెల్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే సెల్ చేస్తే నెక్స్ట్ మనం ఎక్కడి వరకు సెల్ చేసినప్పుడు బై చేయాలి. అంటే అది కూడా మనం బై చేసి సెల్ చేస్తేనే కదా, సెల్ చేసి బై కూడా చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తాము, నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడంటే ఇదొక గోడ అంటే S2, తర్వాత ఇంకా S3, ఇక్కడ వెళ్తే S3, అట్లా మన ఇష్టం అనమాట. మనం వెయిట్ చేసి అలా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇలా టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, ఇండికేటర్స్ యూజ్ చేయొద్దు. మనకి ఒక కొన్ని లైన్స్ గీసుకోవాలి, మంత్, వీక్లీ, డే బట్టి ఆ లైన్స్ గీసుకొని ఒక పివట్ అనేది వాడి మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు మన ప్రాఫిట్స్ వస్తాయి, కొంచెం బెటర్ అనమాట. ఇండికేటర్స్ అనేది యూజ్ చేయొద్దు. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది సింపుల్గా. గోయింగ్ ఫార్వర్డ్ అడ్వాన్స్ లెవెల్ వెళ్దాం మనము. అడ్వాన్స్ లెవెల్ ఎలా గీయాలనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.